అంబానీకి చెందినటువంటి న్యూస్18 సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వేనైతే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 18 ఎంపీ స్థానాలను గెలవబోతున్నట్లుగా చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కేవలం 40% ఓట్ బ్యాంక్ మాత్రమే ఉందని, ఎస్సీలు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారంటూ కూడా ఆ సర్వే సంస్థ ఒక రిపోర్ట్ని ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారితో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. ఓకే, అంబానీకి చెందినటువంటి న్యూస్18 సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వేనైతే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి 18 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. మిగతా స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వ్యతిరేక పవనాలు వీచాయి? జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు దూరం అయ్యారా అంటే ఏం చెప్తారు? వ్యతిరేక పవనాలు వీచాయా లేదా దాని గురించి ముందు సపరేట్గా మాట్లాడతాం. ఫస్ట్ ఇప్పుడు ఈ సర్వే ఏజెన్సీ ఏదైతే సర్వే చేసిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసలు అన్ని కూటములని కన్సిడర్ చేసిందా లేదా నెంబర్ 1, అన్ని పార్టీని కన్సిడర్ చేసిందా నెంబర్ 2. సో ఇప్పుడు మా పార్టీ ఉంది, జై భారత్ నేషనల్ పార్టీ ఉంది. మా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒకటి ఉంది. మా పార్టీ అసలు స్థితిగతులు ఏంటో వాళ్ళకి తెలియదు. ఒక టీడీపీ, బీజేపీ, జనసేన తర్వాత వైఎస్ఆర్సీపీ మధ్యనే రేపు ఎలక్షన్ ఎన్నికలు జరుగుతున్నట్టు. అంటే మీ పార్టీ ఇప్పటివరకు విధి విధానాలను ప్రకటించలేదు, అభ్యర్థులను ప్రకటించలేని నేపథ్యంలో ఒకటి ఏ పార్టీ ప్రకటించకంటే ముందు జనవరి 25నే మేము మా మేనిఫెస్టో ప్రకటించాం. మా పార్టీ విధి విధానాలు మా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ రోజే, అనౌన్స్మెంట్ రోజే. కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదు కదా. అధ్యక్షులు వారు మా పార్టీ విధి విధానాలు మా పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అనేసి డిసెంబర్ 23వ తారీఖు పార్టీ ఆవిర్భావం రోజే చెప్పేశారు. జనవరి 25న మా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసాము. మేనిఫెస్టో రిలీజ్ చేసిన దగ్గర నుంచి మేనిఫెస్టో తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి వివిధ స్థాయిలో మా పార్టీ నాయకులందరూ మా పార్టీ మేనిఫెస్టో గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇదంతా ఏ న్యూస్ ఛానల్లోనూ ఆ సర్వే చేసిన న్యూస్18లో కూడా కనపడదా? అంటే ఇలా అంటే జనాల్లోకి ఇంకా జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఉంది. మేము జనాల్లో ఉన్నాము, మీడియా కనపడట్లా. అది మీడియా బయాస్డ్గా ఉంటే మేమేం చేస్తాము? సో ఆ సర్వే చేసిందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగితే చెప్తారండి. వీళ్ళు సర్వేలు చేయరా, వీళ్ళు ఏదో మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇది సర్వే అనేసి వాళ్ళకి అనుకూలమైన వర్గానికి, అనుకూలమైన కూటమికి ఒక నెంబర్ ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేని కూటమికి ఇంకో నెంబర్ ఇస్తారు, ఇంకా ఇష్టం లేని కూటమి గురించి ప్రస్తావన. అది మీడియా తీరైపోయింది ఇప్పుడు. సో అది ఫస్ట్ థింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వర్గాలు దూరం జరిగినాయా లేదా అనే దానికి విశ్లేషణకు వస్తే మనం ఇప్పుడు ఒకటి, ఆయన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 19లో ఎన్నికలు గెలిచేదానికి ఆయన ఎయ్యని వెత్తుగడలేదు, ఆయన ఇవ్వని హామీ లేదు. అన్ని హామీలు ఇచ్చారు, ఆయన అన్ని ఎత్తుగడలు వేశారు. కంటికి కనిపించిన ప్రతి వర్గానికి ఏదో ఒక హామీ ఇచ్చారు ఆయన. కంటికి కనిపించిన ప్రతి వర్గానికి అవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి, పవర్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సైడ్ లైన్ చేసుకుంటూ ఏ ఒక్కటి కూడా కంప్లీట్గా ఆయన ఇంక్లూడింగ్ ఆయన చెప్పిన ప్రెస్టీజియస్గా చెప్పిన నవరత్నాలు కూడా 100% ఇంప్లిమెంటేషన్ లేదు. నవరత్నాల్లో కొన్ని స్కీమ్స్ 1-2 ఇంప్లిమెంటేషన్ చేసినవి కూడా ఫస్ట్ ఇయర్ ఒక 70% బెనిఫిషియరీస్ ఉంటే సెకండ్ ఇయర్కి 50%, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 40%. ఇప్పుడైతే 20-30% బెనిఫిషరీస్ ఉన్నారు ఆ పర్టికులర్ 1-2 స్కీమ్స్లో కూడా, బీట్ అమ్మఒడి ఆర్ ఎనీ స్కీమ్. సో ఆయన ఏంటంటే ఒక అమలు సాధ్యం కానీ ఇంప్లిమెంటేషన్కి నోచుకోని హామీలు ఇచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయిపోయి అన్ని వర్గాలకి మెల్లమెల్లగా దూరం జరుపుకుంటూ వచ్చారు ఆ పార్టీకి. నెంబర్ 1. అందులో ఈ వర్గం ఉందా ఆ వర్గం ఉందా అంటే ఆయన అన్ని వర్గాలని సమూలంగా మోసం చేశాడు, మోసపూరితమైన వాగ్దానాలతో. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్కి నాకు 25 ఎంపీలు ఇస్తే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్రం మెడల్ ఉంచి తెస్తానన్నాడు ఆయన. సో ఆయన కేంద్రం మెడల్ ఉంచాల్సింది పోయి ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్కి వస్తే ఈయన వెళ్ళి ఫస్ట్ టైం చేసిన పని ఈయన మెడల్ ఉంచడం. ఆయన మోకాళ్ళ దండం పెట్టాడు వెళ్ళి. సో ఈయన కేంద్రం మెడల్ వంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలా, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు తీసుకురాలేదు, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, రైల్వే జోన్ రాలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వలేదు. అండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్క
ఒక పిఎస్యుని ప్రైవేటైజ్ చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయని ముఖ్యమంత్రి. ఈ రకంగా ఈయన రాష్ట్రంలో అన్ని వర్గాల్ని మోసం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావడంలో ఘోరంగా విఫలమై రాష్ట్రానికి మోసం చేశాడు. ఖచ్చితంగా ఈ రకంగా ఇన్ని రకాల వర్గాల్ని మోసం చేసి రాష్ట్రానికి మోసం చేసిన వ్యక్తి ఓడిపోక ఇంకేం చేస్తాడు? ఓడిపోవటం అనేది డిఫాల్ట్. అలాగని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తుందంటే 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీని అంటకాగి బీజేపీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ డోర్ పాలిటిక్స్ ద్వారా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా ఆ కూటమిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒకటే రీజన్ దానికి, 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీ. ఉన్న ఒక్కగాను ఒక పిఎస్యు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేదానికి కంకణం కట్టుకున్న బీజేపీ, రాజధాని కట్టడానికి సహకరించని బీజేపీ. ఈ రోజుకి ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పార్టీలు అసలు రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పరంగా ముందుకు ఎలా తీసుకెళ్తారో చెప్పలేని కూటమిని జనాలు ఓట్లేస్తారని న్యూస్ 18 ఎలా చెప్తుంది? అసలు వాళ్ళ విధి విధానాలు చెప్పలేదు. వాళ్ళు విధి విధానాలు చెప్పి మేనిఫెస్టో చెప్పిన పార్టీకేమో దాని గురించి ప్రస్తావన ఉండదు వీళ్ళ సర్వేలో. అసలు విధి విధానాలు లేకుండా పొత్తు ప్రకటించుకున్న వాళ్ళ గురించి ఇన్ని సీట్లు వస్తాయని ఎలా చెప్తారు? అసలు అది నాన్సెన్స్ సర్వే కదా అది. అసలు ఇప్పుడు మనకు ఓటింగ్ జరగాలి లేకపోతే సీట్లు ఏదైనా రావాలంటే విధి విధానాలు చూసి ఓట్లు వస్తాయి కదా. విధి విధానాలు లేని కూటమికి ఏమో సీట్లు చెప్తారు. విధి విధానాలతో ఉన్న పార్టీని కూటమి గురించి ప్రస్తావన లేకపోవడం ఏంటి అసలు? అంటే అసలు నిన్న మొన్నటి వరకు అక్కడ ఎస్సీలు వైఎస్ఆర్సీపీకి వెన్నెముకలా ఉన్నారు. కానీ ఈ సర్వే ప్రకారంగా, అంటే ఈ న్యూస్ 18 సర్వే ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు దూరం జరగబోతున్నారు. ఎస్సీల్లో జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఎస్సీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం కాబోతున్నారు అంటూ కూడా ఈ న్యూస్ 18 చేపట్టినటువంటి సర్వే ప్రకారంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఏంటి నిజంగా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే పరిస్థితి ఉందా? అంటే న్యూస్ 18 సర్వే చేసింది రాష్ట్రంలోని అన్ని వర్గాలను అప్రోచ్ అయిందా లేకపోతే ఒక ఎస్సీ వర్గాన్ని, సామాజిక వర్గానికి అప్రోచ్? అన్ని వర్గాలను అప్రోచ్ అయింది కదా. మరి అన్ని వర్గాలను అప్రోచ్ అయితే అన్ని వర్గాలు దూరం అవుతారు కదా. అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కదా. ఒక ఎస్సీ సామాజిక వర్గమే దూరం అవుతుంది ఎలా చెప్తా? అంటే అదే చెప్తున్నా. అన్ని వర్గాల దూరం ఉండడం ఒక ఎత్తు అయితే నిన్న మొన్నటి వరకు అసలు వైఎస్ఆర్సీపీకి వెన్నెముకలా ఉన్న అంటే ఎస్సీ సామాజిక వర్గం మీద వైఎస్ఆర్సీపీకి ఏమైనా గుత్తాధిపత్యం ఉందా? రాజకీయ గుత్తాధిపత్యం అట్లేం లేదు. కానీ అంటే ఆ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎస్సీలు ఎక్కువ మగ్గు చూపించారు అటువైపు. కానీ ఒకటండి, ఇప్పుడు ఆయనకు వచ్చిన 151 ఎమ్మెల్యే సీట్లు, 22 లోక్సభ స్థానాలు చూసుకున్నా, ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సెంట్ చూసుకున్నా అన్ని వర్గాలు ఓటు వేస్తేనే వచ్చింది. అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరిగింది ఒక ఎత్తు అయితే ఎస్సీలో వ్యతిరేకత పెరిగింది. అంటే ఎస్సీ సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరిగింది. ఎస్సీ సామాజిక వర్గం రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి దూరం కాబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ఒక కులాల కుంపటిగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈ సర్వే ఏజెన్సీలు కూడా కులాల వారీగా సర్వే చేయడము లేకపోతే కులాల వారీగా వర్గాలు దూరం అవుతున్నాయి, ఈ వర్గం దగ్గర అవుతుందని చెప్పడం అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కుంపట్లను ఇంకా పెంచే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కుల ప్రస్తావన లేని, మత ప్రస్తావన లేని రాజకీయాలు చేసే పరిస్థితి సర్వే ఏజెన్సీలు కూడా చేయించేలా కనపడట్లేదే. అంటే ఈ రకంగా కుల మతాల పరంగా ప్రలోభాలు పెట్టేదానికి సర్వే చేసే ఏజెన్సీలు లేకపోతే న్యూస్ ఛానల్స్ కూడా కంకణం కట్టుకున్నాయా? దానికి అతీతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరగాల్సిన ఎలక్షన్ ని ఈ కులం దగ్గర అవుతుంది, ఈ కులం దూరం అవుతుంది అని అసలు అది నాన్ సెన్స్ కదండి. ఒకటి క్లియర్ అండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే బీజేపీ నేతృత్వంలో, టీడీపీ నేతృత్వంలో, జనసేనతో ఈ 3 పార్టీలు కూడా నమ్మే పరిస్థితి. 25 ఎంపీ స్థానాలకి 18 ఎంపీ స్థానాలు కూటమికి రాబోతున్నాయని ఈ సర్వే చెప్తుంది కదా. మరి ఆ సర్వే తప్పంటారా? ఖచ్చితంగా తప్పే అవుతుందండి. అసలు సర్వే ఎప్పుడు కోర్టు ఏర్పడింది నిన్న కాక మొన్న. ఈ 2-3 రోజుల్లో సర్వే ఎలా చేస్తారు వాళ్ళు? అసలు ఎన్ని రోజులు అయింది? ఇంకా బీజేపీ క్యాండిడేట్స్ ని డిక్లేర్ చేయాలా, జనసేన ఎంపీ క్యాండిడేట్లను డిక్లేర్ చేయాలా, టీడీపీ కూడా ఎంపీ క్యాండిడేట్లను పూర్తిగా డిక్లేర్ చేయాలా. అసలు ఎంపీ క్యాండిడేట్ ఎవరో తెలియకుండా సీట్లు ఎలా వస్తాయి? అంటే పార్టీ క్యాండిడేట్ ని డిక్లేర్ చేయకుండా మీరు ఓటు ఎవరికి వేస్తారో ఎలా డిసైడ్ చేస్తారండి? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉండే వ్యతిరేకత కన్సాలిడేటెడ్ గా 1 సైడ్ అవుతుంది ఎలా అంటారు? అసలు ఆయన వీళ్ళు మోసం చేసినోడు కదా. 2014 అంటే 3 ప్రధాన పార్టీలు ఉంటే 3 ప్రధాన పార్టీలు 2014 నుంచి 19 వరకు మోసం చేసిన పార్టీలే ఈ 3. మోసం చేసిన పార్టీల్ని ప్రజలు మళ్ళీ విశ్వసించేదానికి సిద్ధంగా లేరు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది ఈ కూటమి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. ఇంకా ప్రజలు మర్చిపోలేదు వీళ్ళ యూటర్న్ స్టాండ్స్ ని. 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు చేసిన అరాచకాల్ని, వీళ్ళు చేసిన ఇసుక మాఫియాని ఎవరు మర్చిపోలేదు.
మర్చిపోలా. ఇంకా మీరు సోషల్ మీడియాలో క్లియర్గా చూస్తే వీళ్ళు ముగ్గురు టీడీపీ, బీజేపీ, జనసేన ఒకళ్ళు ఎలా తిట్టుకున్నారో క్లియర్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. ప్రజలంతా పిచ్చిగా ఏం లేరు. వీళ్ళు ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ వెనకుంది కాబట్టి, ఆ అంబానీ మీడియా కాబట్టి ఆ కూటమికి ఏదో గంప గుర్తుకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఆ పరిస్థితి లేదంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. బీజేపీని నమ్మి ఓటేసే ప్రసక్తి లేనే లేదు. కానీ టీడీపీని నమ్మేయచ్చు కదా. టీడీపీ ఎవరితో అంటగాగుతుంది? ఆయన 2019 నుంచి 14 నుంచి 19 మధ్యలో మోసం చేసిన కూటమి కదా ఇది. మోసం చేసి ఒకళ్ళంటే ఒకళ్ళకు పొసగ్గా, ఒకళ్ళంటే ఒకళ్ళ గిట్టగా ముగ్గురు భిన్నదారులు వెళ్ళి పోటీ చేసి మళ్ళీ కలిశారు. ఎందుకు కలిశారు ఈ రోజుకి చెప్పట్లేదు అని మా అధ్యక్షులు వారు క్లియర్గా అడిగారు. పొత్తుకు మీరు ఢిల్లీ వెళ్ళి 2 రోజులు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా వెయిట్ చేశారు. వీళ్ళు గేట్ దగ్గర కాపలా కాశారు, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు లోపలికి వెళ్తామనేసి. ఆ టైంలో మా అధ్యక్షులు వారు చాలా క్లియర్గా చెప్పారు, ఇన్ రిటర్న్ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడం కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, టైం బౌండ్ మేనర్లో మీరు తెస్తామనేసి ఇన్ ప్రిన్సిపల్ ఏమైనా రిటర్న్గా రాయించుకొని తీసుకురాగలరు అంటే దాని మీద ఈ రోజు వరకు ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. వీళ్ళు ఏం చేస్తారో క్లారిటీ లేనోడు ఎలా గెలుస్తారని ఎలా అంటారు మీరు? అసలు మేనిఫెస్టో లేదు, ఎంపీ అభ్యర్థులనే డిక్లేర్ చేయాలి, ఇంకా ఎంపీలు గెలుస్తారని అంటారు. దాంట్లో అర్థం కావట్లేదు ఈ సర్వేలో ఉన్న డొల్లతనం అంతా. ఓకే చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.